ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ దానికి సంబంధించి జనరల్గా మీరు యూపీఎస్సీ సైడ్ రాకపోతే ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇలాంటి కెరీర్ ఎలా ఉంటుంది వాళ్ళకి? ఎంబీఏ నార్మల్గా మనం మార్కెటింగ్, ఫినాన్స్, స్ట్రాటజీ, ఆపరేషన్స్ ఇలా నేర్చుకుంటాం కదా. ఇంటర్నేషనల్ బిజినెస్లో ఏంటంటే యూపీఎస్సీకి ఏమైనా ఉపయోగపడ్డాయండి? డైరెక్ట్గా ఉపయోగపడ్డామని నేను ఫీల్ అవ్వలేదు, బట్ డెఫినెట్గా ఆ ఎక్స్పోజర్ అనేది ఉపయోగపడింది మ్యామ్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీ ప్రిపరేషన్ ఢిల్లీలో అయ్యారా? యాక్చువల్లీ లేదు మ్యామ్, ఇక్కడే అయ్యాను. ఇది ఫస్ట్ అటెంప్ట్ అండి? ఇది ఫస్ట్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించారు. ఫార్చునేట్లీ ఎస్. మీకేం టఫ్ అనిపించలేదా? యాక్చువల్లీ దట్ టు బిలో 100 అవ్వడం ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. నాకు ఎలా ఉంటుందంటే నేను ఎవ్రీ స్టేజ్ ఎట్ టైం చూస్తున్నాను మ్యామ్. అంటే స్టార్టింగ్ మార్క్స్ రాసేటప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వచ్చేవండి? నా ఫస్ట్ మార్క్లో వచ్చేసి మ్యామ్ 60 మార్క్స్, 60 to 70 మార్క్స్ ఇలా వచ్చాయి మ్యామ్. అంటే ఒక 60 to 70 మార్క్స్ వస్తే వాళ్ళు అటెంప్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు అనుకోవచ్చా? డెఫినెట్లీ కాదు, ఎందుకంటే కట్ ఆఫ్ వచ్చే 75 ఈసారి ఉంటుంది. అంతకుముందు వరకు 85 మినిమం ఉంటుండే. మీరు ఎప్పుడు ఫిక్స్ అయ్యారు అలా అయితే? ఫైనల్కి వచ్చేసరికి 110 మార్క్స్, 120 మార్క్స్ రావడం స్టార్ట్ అయ్యాయి మార్క్స్లో. 60 to 80 మధ్యలో వచ్చినా కూడా అటెంప్ట్ ఇవ్వడం అనవసరం అంటారు. అంటే డిపెండ్స్ మ్యామ్. ఇప్పుడు యూ కెన్ గో విత్ ది అటెంప్ట్. ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వడం వల్ల మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగారు అని అంటే ఏం చెప్తారు? నా స్ట్రాటజీ ప్రిలిమ్స్కి వచ్చేసి మ్యామ్ ఇదే మ్యామ్. నేను ఇంతవరకు చేసిన ఇంటర్వ్యూస్లో ఎవరు కూడా ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ ప్రిలిమ్స్ నౌ, ఐఎమ్ రెడీ ఫర్ గివ్ ద అటెంప్ట్ రైట్ నౌ అనుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇంత కన్ఫ్యూజన్ ఉంటుందా నిజంగానే? ఈ కన్ఫ్యూజన్ స్టేజ్ అనేది ఉండాలి. ఉంటే వాళ్ళు ఏంటంటే ఓన్గా ఎఫర్ట్స్ పెడతారు. ఈ ఎఫర్ట్ పెట్టిన తర్వాత వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అది చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది మ్యామ్. నాకు అనిపిస్తుంది మిమ్మల్ని చూసిన తర్వాత, అంటే మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి స్మార్ట్ వర్క్ చేస్తారేమో హార్డ్ వర్క్ బదులు అనిపిస్తాను. నేను యాక్చువల్గా స్మార్ట్ వర్క్ కన్నా హార్డ్ వర్క్ ఎక్కువ నమ్మే క్యాండిడేట్. అంటే ఎలాగంటే బట్ హార్డ్ వర్క్ డెఫినెట్గా పెట్టాను. అంటే నైట్ బర్డ్ టైపా లేకపోతే ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్స్ మ్యామ్. చాలా మంది మెంటర్స్ చెప్పింది అంటే ఐదర్ బర్నింగ్ ఉండాలి, లేదు అని అంటే ఇంట్లో ఎవరైనా సివిల్ సర్వెంట్ ఉండి వెనకాతల నా లైఫ్ అలా ఉండాలి అనుకునే వాళ్ళే సివిల్ సర్వీసెస్ అచీవ్ చేయగలుగుతున్నారు. ఇది ఏది లేకుండా ఉంది మీ స్టోరీ. ఎలా, హౌ? ఇది మీకు ఫస్ట్ టైం చెప్తున్నాను బికాజ్ యువర్ వీడియోస్ వేర్ ద థింగ్స్. కరెక్టే. ఎంత ఫినాన్షియల్గా స్టేబుల్ లైఫ్ ఉన్నప్పటికీ కూడా మనల్ని కదిలించే విషయాలు కొన్ని ఖచ్చితంగా ఉంటాయి. అందులో మీరు చెప్పిన పాయింట్స్ ఎస్. ఇంటర్వ్యూలో ఏమడిగారు? నా ఆప్షనల్ సోషియాలజీ. అవును, ఎందుకు చూస్ చేసుకున్నారు సోషియాలజీ? యాక్చువల్లీ సోషియాలజీలో సూసైడ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో దాన్ని వాళ్ళు ఏంటంటే ఇంతకీ నమస్తేకి ఏం చెప్పారు, ఆన్సర్ ఏం చెప్పారు చెప్పరా నాకు? నమస్తేకి నేను ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో ఒకసారి అనేది మీనింగ్ నమస్తేకి. డాఫ్లో మీ హాబీస్ ఏం పెట్టారు? జంపింగ్ రోప్ ఎంతూజియాస్ట్ యాజ్ వెల్ యాజ్ ట్రావెలింగ్ అని పెట్టాను మ్యామ్. ఓకే. ట్రావెలింగ్ మీద వచ్చాయి ఏంటంటే 82 ర్యాంక్ రావడానికి మీకు మెయిన్స్ మార్క్స్ ఎక్కువ రావడం వల్ల, లేకపోతే ఇంటర్వ్యూ మార్క్స్ బాగా వచ్చాయంటారు? మెయిన్స్లో 802 వచ్చాయి, ఇంటర్వ్యూలో 193 వచ్చాయి. ఐ థింక్ ఐఏఎస్ వస్తుందని అనుకుంటున్నాను. ప్రిఫరెన్సెస్ ఇస్తాం కదా మ్యామ్. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఐఏఎస్, నెక్స్ట్ ఐపీఎస్ మ్యామ్. సో నాకు ఐపీఎస్ వచ్చేస్తుంది. ఈ ఇయర్ ప్రిలిమ్స్ రాసే వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ డూస్ అండ్ డోంట్స్ కానీ అంటే ఏం చెప్తారు అనేది ఒకటి. రెండోది, ప్రతి మెయిన్స్లోనూ కూడా ఆన్సర్ రైటింగ్లో మనకంటూ ఒక యూనిక్నెస్ ఉండాలి అనేది చెప్తూ ఉంటారు. మీరు ఎలా రాశారు? ఇప్పుడు రాయబోయే వాళ్ళకి ఎలా రాస్తే మంచిదని మీరు అడ్వైస్ ఇస్తారు? ఫస్ట్ వచ్చేసి మ్యామ్ నెక్స్ట్ 30 days ఉంది ప్రిలిమ్స్కి అనుకుంటే. అండ్ డోంట్స్ వచ్చేసి ఈ 3 things చేయాలి మ్యామ్ ఆన్సర్ రైటింగ్. గుడ్. మీ ఏమైనా మాక్ ఇంటర్వ్యూస్ కూడా బాగానే ఇచ్చినట్టున్నారు మీరు. ఐ థింక్ రత్నప్రభ గారు, మరి నేను చూసాను అదే ఆ వీడియో. యాక్చువల్లీ 15 మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను మ్యామ్. సో మీ గురించి చెప్పండి. లవ్ మ్యారేజ్ ఏమన్నా ఉందా? లేదు అసలు నాకు ఆ థాట్ ప్రాసెసే లేదు మ్యామ్. అంటే నేను అదే చెప్పినట్టు నేను అంత దూరం ఎప్పుడు ఆలోచించాను. ఇప్పుడు వచ్చిందంతా చాలా హ్యాపీగా